సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ప్రజాపాలన అంటివి, సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ అంటివి, ప్రతిరోజు ప్రజలు కలుస్తారంటివి, కానీ ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చాటేస్తేవి అంటూ విమర్శించారు. అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన కొనసాగుతుందన్నారు హరీష్ రావు. ఇక పోలీస్ పహారా మధ్య గ్రామ సభలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నావు ఎందుకు అని హరీష్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అధికార నివాసం రేవంత్ దర్పణానికి సరిపోదని, జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఉంటున్నామని సీఎం రేవంత్ పై హరీష్ రావు విమర్శించారు. మంత్రులు, అధికారులను ప్యాలెస్ కు పిలిపించుకొని అహంభావం ప్రదర్శిస్తున్నామని మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు.